హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈ రోజు మనం వేణు మోటార్స్ కి అయితే వచ్చామన్నమాట. తిరుపతిలో వేణు మోటార్స్ కి. దీని అడ్రస్ విషయానికి వస్తే మనకు తిరుపతి బస్ స్టాండ్ నుంచి డిఆర్ మహల్ రూట్ లో వచ్చామంటే అండర్ బ్రిడ్జ్ నుంచి తర్వాత మనకి ఓలా షోరూమ్ వరకు ఒక రూట్ వస్తుంది. ఓలా షోరూమ్ నుంచి పక్కనే సందు అయితే వెళ్తుంది అనమాట. ఆ సందు లాస్ట్ కి వేణు మోటార్స్ కి అయితే వచ్చేస్తుంది. ఏరియా వచ్చి బైరాగ బట్టెడ్ ఏరియా అనమాట. ఇంక ఇక్కడ వెహికల్స్ గురించి మనం అంతా క్లియర్ గా మాట్లాడుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకు ముందుగా వెహికల్స్ చూసుకుంటే మనకి 35,000 నుంచి 65,000 వరకు వీళ్ళ దగ్గర కాస్ట్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో లిథియం అయన్ బ్యాటరీతో కూడా ఉంది. అలాగే లగేజ్ వెహికల్ కూడా ఉంది. లగేజ్ వచ్చి మనకు రోర్ మోడల్ అయితే వస్తుంది. అది వచ్చి మనకి 80,000 కాస్ట్ అయితే పడుతుంది అనమాట. అదొకటే. మిగతా అన్ని నార్మల్ అండి. వీళ్ళ దగ్గర సర్వీస్ కూడా వీళ్ళు ఇక్కడే సర్వీస్ చేస్తారు. అన్ని కూడా మీకు ఇక్కడనే ఫిట్టింగ్ అన్ని మీరు ఇక్కడనే చేయిస్తారు. మీకు నీట్ గా ఇప్పుడు అక్కడ వెహికల్ ఒకటి డెలివరీ అవుతుంది అనమాట. దాన్ని అయితే వాళ్ళు రెడీ చేస్తున్నారు. మీకు ఇక్కడ వెహికల్ చూసారు కదా, ఇది లగేజ్ వెహికల్ కిందకి వస్తుంది అనమాట. ఇది వచ్చి మనకి 80,000 అయితే పడుతుంది. 25 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వెళ్తుంది. 80 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ బడ్జెట్ లో చాలా తక్కువ అండి వెహికల్ ఇది ఈ వెహికల్ దొరికేది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ లగేజ్ వెహికల్స్ వచ్చి కాస్ట్ 1.2, 1.3 వరకు వెళ్తుంది అనమాట. కానీ వీళ్ళ దగ్గర 80,000 కే ఉంది. అంటే మైలేజ్ నాకు తెలిసి 80 కిలోమీటర్స్ అంటున్నారు, కానీ ఒక 60 కిలోమీటర్స్ రావచ్చు అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే లోకల్లోనే ఎక్కువ తోలుతాం కాబట్టి మనకు ఆ మైలేజ్ సరిపోతుంది. కానీ వెహికల్ కూడా చాలా బాగుందండి. 12 ఇంచెస్ టైర్స్ అయితే వస్తున్నాయి. డ్యూయల్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు 3 సస్పెన్షన్ అయితే వస్తుంది. ఫ్రంట్ ఒక సస్పెన్షన్, మొత్తం 4 సస్పెన్షన్స్ అయితే దీంట్లో వస్తున్నాయి అనమాట. వెహికల్ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి వచ్చి బుక్ చేసుకున్నారంటే తెచ్చిస్తారు. మీకు బుకింగ్ టైం అయితే పడుతుంది. వాళ్ళకు కూడా ఒక 20-25 డేస్ అయితే టైం అయితే పడుతుంది అనమాట. వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. అంటే 5 టైప్ ఆఫ్ మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి అనమాట. అంటే మనకు 35,000 నుంచి పార్ట్ అమౌంట్ అయితే 35,000 మీకు క్లియర్ చేయిచ్చేస్తారనమాట. అంటే కాస్ట్ వచ్చి 37, 38 ఆ టైప్ లో ఉంటుంది. మీరు అప్పటికప్పుడు డబ్బు కడతానంటే 35,000 కి వాళ్ళు క్లియర్ అయితే చేస్తారనమాట. వెహికల్ చూస్తున్నారు కదా, వెహికల్ సంబంధించిన అన్ని సర్వీస్ కు స్పేర్ పార్ట్స్ మీకు ఇక్కడ దొరుకుతాయి. అంతేకాకుండా మీకు ఒకవేళ వేరే ఇట్లాంటి వెహికల్స్ ఏదైనా ఉన్నా కూడా దానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ కూడా దొరుకుతాయి అనమాట. ఇక బ్యాటరీస్ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర బ్యాటరీస్ ఉంటాయి. ఒక బ్యాటరీ వచ్చి 3,000 రూపీస్ పడుతుందండి. ఇది గ్రాఫైన్ బ్యాటరీస్ తో అయితే వస్తాయి అనమాట. మనకి 5 బ్యాటరీస్ వస్తాయి. 5 బ్యాటరీస్ అంటే మనకు దగ్గర 15,000 రూపాయలు బ్యాటరీకి అయితే పడుతుంది. మీకు కావాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇబ్బంది లేదు. 1 ఇయర్ వారంటీ అయితే ఇస్తున్నారు వెహికల్ కి. ఈ బ్యాటరీ అయితే మీకు ఈ విధంగా ఉంటుందండి. గ్రాఫైన్ బ్యాటరీ. ఇది 5 బ్యాటరీస్ మీకు సెట్ చేసి ఇస్తారు. లిథియం అయన్ బ్యాటరీ కూడా ఉంది. మీకు అది కూడా చూపిస్తాను. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. బ్యాటరీస్ అయితే కనుక మీకు ఇక్కడ గమనిస్తున్నారు కదా, 1232 అనేసి ఏజీఎక్స్ ఎక్స్ట్రీమ్ పవర్ అనమాట. ఇది బ్యాటరీస్ అయితే ఉన్నాయి. అలాగే ఎంట్రాన్ అనే కంపెనీస్ కూడా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. తర్వాత ఇంకో కంపెనీ ఇప్పుడు కొత్తగా ఇంకోటి కూడా వచ్చి ఉండదు అనమాట. ఈవీజీ ఈ మోడల్ అయితే ఇక్కడ ఉంది. మీకు వెహికల్స్ అయితే మీకు బ్యాటరీస్ కావాలంటే మీరు ఒకవేళ పాత వెహికల్స్ ఏదైనా ఉంటే బ్యాటరీస్ కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నారు కదా, 12 వాట్స్ 45.9 AH బ్యాటరీస్ అయితే వస్తున్నాయి అనమాట. ఇవన్నీ మనకు ఒక 80 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తాయి. 80 అంటే మనకు ఒక 60-70 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే రావచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, 12 వాట్స్ 45.9 AH బ్యాటరీస్ అనమాట. ఇవి ఒక కొత్త మోడల్. వీళ్ళ దగ్గర 3 టైప్ ఆఫ్ మోడల్స్ బ్యాటరీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా దీంట్లో ఇప్పుడు ప్రీమియం లుక్ లో ఉండేది వెహికల్ అయితే ఇది అనమాట. ఈ ఫైటర్ దీంట్లో వచ్చి మనకు లిథియం అయన్ బ్యాటరీ వస్తుందండి. ఆ బ్యాటరీ కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇంకా వెహికల్ మనకు ఓవరాల్ గా చూసుకుంటే కనుక లాంగ్ వెహికల్, అలాగే ఇద్దరు ధారాళంగా కూర్చొని వెళ్ళొచ్చు సీటు. అలాగే బూట్ స్పేస్ కూడా మీకు ఒక 30 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఆ వెహికల్ కూడా మీకు గమనిస్తే 60 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుందండి. మోటార్ మీకు చూస్తుంటే ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. బ్యాటరీ వచ్చి మనం ఫుట్ బోర్డ్ కాడ బ్యాటరీ అయితే వస్తుంది. దీనికి ఇంకా కీ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం ఆన్ చేస్తే మనకు డిస్ప్లే వచ్చి డిజిటల్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. దీంట్లోనే మనకు అన్ని క్లియర్ గా ఉంటుంది. బ్యాటరీ పర్సెంటేజ్ గానీ, అలాగే ఏ మోడ్ వెళ్తుందని కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇంకా మనలో ఎన్ని దీంట్లో 3 మోడ్స్ అయితే వస్తాయి. అలాగే పవర్ ఆన్ చేసుకునే దానికి ఇవన్నీ స్విచ్చెస్ అయితే ఉన్నాయి. మనకు హుక్ వస్తుంది. అలాగే మనకి ఇక్కడ USB తో కూడిన ఒక గ్లౌ బాక్స్ అయితే ముందర వస్తుంది అనమాట. దీంట్లో వాడే బ్యాటరీ అయితే మనకి ఈ విధంగా బ్యాటరీ అయితే వస్తుంది. మనకి లిథియం అయన్ బ్యాటరీ అయితే దీంట్లో వస్తుంది అనమాట. ఇది కూడా మనకి 80 కిలోమీటర్స్ రేంజ్. వీళ్ళు చెప్తున్న రేంజ్ అయితే 80 కిలోమీటర్స్. బ్యాటరీ అయితే ఈ విధంగా ఉంటుందండి. వెయిట్ ఇంచుమించు ఒక 10-12 కేజీల దాకా వెయిట్ అయితే వస్తుంది. ఇది వెహికల్ మనకు ఎత్తి చూస్తే తెలుస్తుంది అనమాట. వెహికల్ చాలా బాగున్నాయి. వెహికల్స్ అన్ని మీకు 35,000 అంటే మీకు ఆలోచించచ్చు. సింపుల్ అమౌంట్ అనమాట. డే టు డే యూసేజ్ కి, అంటే మనకు పిల్లల్ని స్కూల్ తీసుకెళ్లి రావడానికి కానీ, లేదా దగ్గర ఆఫీసులు వెళ్లే వాళ్ళు, లేదంటే కాలేజెస్ వెళ్లే వాళ్ళకి, వీళ్ళకందరికి కూడా ఇది ఈజీగా ఉపయోగపడుతుందండి. చూసారు కదా, బూట్ స్పేస్. ఒక హెల్మెట్ పెట్టుకుని కూడా ఏదైనా చిన్న వస్తువులు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా పెద్ద బూట్ స్పేస్ అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే మిగతా వెహికల్స్ లో చూసుకుంటే మీకు ఇంత బూట్ స్పేస్ ఉండదు. బ్యాటరీస్ మనకు ఈ సీట్ కిందనే వస్తాయి కాబట్టి ఇది మన కాల్ కింద బ్యాటరీ రావడం వలన మనకి ఇక్కడ బూట్ స్పేస్ అయితే పెరిగిందని చెప్పొచ్చు అనమాట. ఎనీ లగేజ్ ఎంతైనా పెట్టుకోవచ్చు. మనం హెల్మెట్ తీసేసి మిగతా ఎన్ని పెట్టుకుంటే సామాన్లు సుమారుగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే లోపలికి ఉంది, బాగా డిస్టర్బెన్స్ లేదు. ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ బ్యాటరీ అయితే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా డ్యూయల్ డిస్క్ బ్రేక్ వస్తుందండి. ఫ్రంట్ బ్యాక్ డిస్క్ వస్తుంది. అలాగే చూడడానికి ఫ్రంట్ లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంది. నాకైతే బాగా
నచ్చిందండి వెహికల్ ఇది. ఫ్రంట్ చూడడానికి కూడా మంచి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. వేణు మోటార్స్ నుంచి వీళ్ళు ఓన్ బ్రాండ్ అనమాట ఇవన్నీ. వీళ్ళే రెడీ చేసి ఇస్తారు. మీకు సర్వీస్ పరంగా కూడా వీళ్ళే చూసుకుంటారు. అన్ని 1 year అండి వారంటీ అయితే. మీకు ఒకవేళ బ్యాటరీ పైన కూడా 15,000 రూపాయల బ్యాటరీ అయితే సరిపోతుంది. మనకు 3,000 రూపాయలు ఒక బ్యాటరీ అయితే పడుతుంది. వాళ్ళే అన్ని ఫిట్ చేసి మీకు రెడీ చేసి ఇస్తారనమాట. సర్వీస్ కూడా అక్కడే చేస్తున్నారు కాబట్టి ఇంకా మనం ఎక్కడికో తీసుకొని పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అప్పటికప్పుడే సర్వీస్ చేసేసి మీకు క్లియర్ గా వెహికల్ అయితే ఇచ్చేస్తారనమాట. ఇంకా దీంట్లో చూసుకుంటే హబ్ మోటార్ కూడా మీరు గమనించవచ్చు. 65 కిలోమీటర్ పోతుంది. ఇక 1.5 కిలోవాట్ బ్యాటరీ మోటార్ అయితే దీంట్లో వస్తుంది అనమాట. మీకు చాలా బాగుంటుంది. రోడ్ గ్రిప్ గానీ ఇవన్నీ కూడా నేను డ్రైవ్ చేసి కూడా చూసాను. ఎందుకంటే నా దగ్గర మనిషి లేకపోయేసరికి నేను దీన్ని వీడియో అయితే పెట్టలేకపోయాను అనమాట. తర్వాత చూసుకుంటే వెహికల్ అయితే చాలా బాగుందండి. కొంచెం లాంగ్ వెహికల్ చూడడానికి కూడా కొంచెం మంచి లుక్, ఫ్రంట్ నుంచి చూసేటప్పుడు ఎక్సలెంట్ లుక్ అయితే ఉందన్నమాట. దీంట్లో మిగతా వెహికల్స్ నేను మీకు రివ్యూ చేయడం లేదు. ఎందుకంటే ఇవన్నీ మామూలు. ఇంతకు ముందు నేను చేసిన వెహికల్స్ ఇక్కడ కూడా వేణు మోటార్స్ లో ఇంతకు ముందు కూడా మనం వీడియో పెట్టున్నాము. దానికి కూడా ఒక మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అప్పట్లో. ఇప్పుడు కూడా చూసుకుంటే మనకు మిగతా అన్ని నార్మల్ గానే ఉంటాయండి. పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఉండవు. వెహికల్స్ అయితే బాగానే ఉంటాయి. ఇది మాత్రం కొంచెం కొత్తగా ఉంది ఈసారి వచ్చిన దాంట్లో. ఎందుకంటే లిథియం అయన్ బ్యాటరీతో వస్తుంది. మిగతా అన్ని గ్రాఫైన్ బ్యాటరీతో వస్తాయి అనమాట. ఇది ఒకటి లిథియం అయన్ బ్యాటరీతో వస్తుంది. కాబట్టి నేను దీన్ని అయితే మీకు స్పెషల్ గా చూపించదలుచుకున్నాను. అందుకే మీకు మొత్తం అప్డేట్ చేద్దామనేసి ముందు కూడా మీకు అంత వీడియో నేను దీంట్లో పెట్టడం జరిగింది అనమాట. మీరు వెళ్ళండి, షోరూమ్ కి వెళ్ళండి, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. మీకు వెహికల్ కావాల్సింది ఏ వెహికల్ కావాలనేది మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీకు ఏది నచ్చితే దాన్ని తీసుకోండి. కలర్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వెహికల్ అయితే చాలా బాగున్నాయి. మీరు వచ్చి చూసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు బై బై.